హాయ్ అండి, గోంగూర చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బాండీలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, టమాటా అలాగే 2 కట్టల గోంగూరను కూడా వేసుకొని ఈ విధంగా మొత్తం మగ్గేంత వరకు మగ్గనిచ్చుకొని ఒక కప్పులోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఉల్లిపాయలు, టమాటాలు అలాగే పసుపు వేసుకొని ఈ విధంగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దీనిలో పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ని శుభ్రంగా కడిగి వాష్ చేసి వేసుకోవాలి. అలాగే దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకునే గోంగూర పేస్ట్ అలాగే కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, చికెన్ మసాలా పొడి కూడా వేసుకుని మరొక 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత గ్రేవీకి తగ్గట్టు మనం వాటర్ని వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.